నమస్తే. సిగ్మా స్పిరిచువల్ సేవలో భాగంగా ప్రముఖ దేవాలయాల్ని సందర్శించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నల్లగొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర ఆలయం గురించి మనం తెలుసుకుందాం. నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణానికి అతి సమీపంలో పానగల్లు ఛాయా సోమేశ్వర అనే ఒక ఆలయం ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైన ఆలయము. ఆలయం పక్కనే చూశారు కదా ఎంత పెద్ద కోనేరు ఉంది. ఇది ఈనాటి టెంపుల్ కాదు. మనకు ఈ గుడి పానగల రాజ్యంగా కుందూరు చోళులు 1040 సంవత్సరాల నుండి 1290 వరకు వారు పరిపాలించారు. ఆ సమయంలోనే ఇక్కడ ఆ గుడిని కట్టడం జరిగింది. ఈ గుడి త్రికూటాలయం అంటాం, అంటే ఇక్కడ 3 గుళ్ళు కలిసి ఉంటుంది. ఈ గుడి చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి పొందింది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. పేరులోనే ఛాయ అనే పదం ఉంది. మీరు ఛాయ అంటే మీ అందరికీ తెలిసిందే నీడ. ఛాయ అంటే నీడ, అంటే ఆ నీడతోనే దీనికి ప్రత్యేకత రావడం జరిగింది. ఇలాంటి గుడి అనేది నాకు తెలిసి ఇంకెక్కడా లేదు. గుడి లోపల దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రధాన ఆలయం జనరల్గా ఈ గుడి అనేది దక్షిణ ముఖం చేసి ఉంటుంది. ఈ గుడి లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా. ఆ గుడిలో లోపల మనకు శివలింగం అనేది ఉంటుంది. ఈ శివలింగం దగ్గర మనకు ఒక నీడ అనేది పడుతూ ఉంది. నీడ అనేది మారదు. జనరల్గా మనం ఎక్కడైనా ఎండలో నిలబడితే సమయం మారుతున్న కొద్దీ మన యొక్క నీడ కూడా మారుతూ ఉంటుంది. కానీ డే మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత సమయం అయితే వెలుగు ఉంటుందో ఆ వెలుగున్న ప్రతి సమయంలో కూడా మనకు అక్కడ నీడ అనేది ఒకే చోట ఉంటుంది. అది ఏ స్తంభం యొక్క నీడ అనేది ఎవరికి తెలియదు. కొంతమంది రెండు స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఈ స్తంభం కొంతమంది, మరొక స్తంభాన్ని కొంతమంది అంటుంటారు. దాని ఎదురుగా ఎలాంటి స్తంభం లేనప్పటికీ నీడ అనేది ఎప్పుడూ స్థిరంగా ఒకే చోట ఉంటుంది. దాని ఎదురుగా మీరు చూస్తున్నారు కదా అక్కడ నీడ, దాని ఎదురుగా ఎలాంటి స్తంభం లేనప్పటికీ దాని యొక్క నీడ అనేది ఎప్పుడు కూడా మారదు. మధ్యలో శివలింగం ఉంది. ఆ శివలింగం మీద నుంచి నీడ కనబడుతుంది. నెక్స్ట్ ఇందులో శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత సున్నితంగా చెక్కారో. ఇది పాతకాలంలో దాదాపు 800 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్. పైన కూడా మనకు చాలా చక్కని శిల్పాలతోని చెక్కారు. ఇది పూర్తిగా రాతితోని కట్టడం జరిగింది. ఇది రాతితోని చూసారా ఎంత సూక్ష్మంగా చెక్కారో. అంత పెద్ద రాయిని కూడా చెక్కి అలా పైన పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈ గుడి లోపల మనకు ఎన్నో మన యొక్క నంది విగ్రహాలు ఉండేవి. మరి ఆ దుష్టులు ఎవరో, దుర్మార్గులు ఎవరో ఆ నంది విగ్రహాల తలలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ నంది విగ్రహాలన్నీ కూడా లోపల ఉండేవి. అద్భుతమైన శిల్పకళలతో, శిలా సంపదతో ఉన్న నందులన్నీ లోపల ఉన్నాయి. కానీ ఎవరో దుర్మార్గులు వాటిని ధ్వంసం చేయడంతో వాటిని తీసుకొని బయట పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఎంతోమంది ఈ ఆలయానికి వస్తుంటారు. చక్కని వాతావరణం, ఆహ్లాదమైన వాతావరణం, పక్కనే కోనేరు, చుట్టూ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వీలుంటే ఈ దేవాలయాన్ని దర్శించి శివుని పాత్రకి కృపలు కండి. నమస్తే.